జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇక నెక్స్ట్ అంశం సార్, ఇజ్రాయెల్ కి సంబంధించి ఇజ్రాయెల్ రఫా ఈ ఇష్యూలో ఒక రకంగా చెప్పాలంటే రెండు అంశాలు ఉన్నాయి. ఇక్కడ ఇజ్రాయెల్ అటాక్ లో 45 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. అండ్ ఈవెన్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. డిస్పైట్ అవర్ అట్మోస్ట్ ఎఫర్ట్స్ నాట్ టు హార్మ్ ఇన్నోసెంట్ సివిలియన్స్, లాస్ట్ నైట్ దెర్ వాజ్ ఎ ట్రాజిక్ మిస్టేక్. ఒక తప్పిదం జరిగింది అని ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఇంకోవైపు ఆబ్వియస్లీ రఫాకి సంబంధించి ఒక పెద్ద హ్యాష్ ట్యాగ్ అయితే వైరల్ అయిన పరిస్థితి. దానికి కౌంటర్గా కూడా హ్యాష్ ట్యాగ్స్ మనం చూసాము. ఈవెన్ ట్విట్టర్ అంతా కూడా ఆల్ ఐస్ ఆన్ రఫా అని మన దగ్గర ఉన్న సెలబ్రిటీల దగ్గర నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరెనికన్నటువంటి ప్రముఖుల వరకు అందరూ కూడా ఆల్ ఐస్ ఆన్ రఫా అని హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. సరే, ఆల్ ఐస్ ఆన్ రఫా అని ఒకరు అంటుంటే ఆల్ ఐస్ ఆన్ అఖండ భారత్ అని ఒకరు. సో నిజంగా ఇవన్నీ మన ఇంకా ఈ భారతదేశంలో కూడా చర్చ నడుస్తుంది. సో రెండు అంశాల గురించి ఒకసారి చెప్తారు, అసలు ఏం జరిగింది చెప్పండి. అట్ ద సేమ్ టైం ఈ ప్రొటెస్ట్ల గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. మనకు హమాస్ రఫాలోనే మ్యాక్సిమం ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ నార్దర్న్ గాజా కావచ్చు, లేదా ఇతరత్ర ఖాన్ యూనిస్ కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడాను క్రమేపీ అక్కడి నుంచి వీళ్ళు వాళ్ళని క్లీన్ చేశారు. అక్కడ ఉన్న టనల్స్ రమారమి అన్నింటినీ ధ్వంసం చేశారు. సో వీళ్ళందరూ కూడా రఫాలో కాన్సన్ట్రేట్ అయ్యారు. రఫాలో వీళ్ళు వెళ్ళి చెక్ చేయగా తెలిసింది ఏంటంటే 70 టనల్స్ ఉన్నాయి ఈజిప్ట్కి వెళ్తున్నటువంటి. ఇంత పెద్ద పటిష్టమైనటువంటి ఫెన్సింగ్ ఉన్నా కానీ కూడా ఫెన్సింగ్ కింద నుంచి 70 టనల్స్ వెళ్తున్నాయి. 70 టనల్స్లో 50 ఈజిప్ట్కి వెళ్తున్నాయి, 20 టనల్స్ లోపలే తిరుగుతున్నాయి. ఇటువంటి టనల్స్లో వాళ్ళ టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెట్టుకుని వాళ్ళ మనుషులు ఉండి, అలాగే ఇజ్రాయెల్ నుంచి ఎత్తుకుపోయినటువంటి హాస్టేజ్ను అక్కడ పెట్టుకొని వాళ్ళు సతాయిస్తుంటే వీళ్ళని ఆమూలాగ్లంగా పెక్కలించి తీరుతాను అని చెప్పి బెంజమిన్ నెతన్యాహు నిర్ణయించడంతో అక్కడ యాక్షన్ మొదలైంది. యాక్షన్ మొదలవ్వగానే వాళ్ళ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ హమాస్ది ఏంటంటే, ప్రతిసారి వాళ్ళు చేస్తుంది ఏంటంటే ఏ హాస్పిటల్లోనో, పిల్లల స్కూళ్ళల్లోనో, లేదా మస్జిదుల్లోనో, లేకపోతే ఈ మన క్యాంపుల్లోనో, రెఫ్యూజీ క్యాంపుల్లోనో వాళ్ళు దాచుకుంటారు. అక్కడ వీళ్ళు బంధు సామాగ్రి దాచిపెడతారు. UNRWA అని చెప్పే సంస్థ ఉన్నది, యునైటెడ్ నేషన్ సంస్థ. వాళ్ళకు రిలీఫ్ ఇవ్వడానికి, వాళ్ళకు ఆహారము, మందులు ఇవన్నీ సరఫరా చేయడానికి ఉన్నటువంటి సంస్థ. దాంట్లోనే మెంబర్స్గా పనిచేస్తున్నారు హమాస్. వాళ్ళ కాంపౌండ్ని వెళ్ళి వీళ్ళు దాచిపెట్టారు. ఇవన్నీ కూడాను వీడియోస్తో సహా ఇజ్రాయెల్ వాళ్ళని ఎక్స్పోజ్ చేసింది. అయినా కానీ కూడా ప్రపంచవ్యాప్తంగా నెరేటివ్ దాన్ని అంతా కూడా ఇగ్నోర్ చేసి ఇజ్రాయెల్కి వ్యతిరేకంగానే మనం నినాదాలని చూస్తున్నాం. మనం ఈ ఘటనలో ఏం జరిగిందంటే, వాళ్ళు అటువంటిదే ఈ క్యాంప్ దగ్గరగా ఉన్నటువంటి ఒక టెర్రరిస్ట్ ఇక్కడ ఉన్నారు అని చెప్పి వాళ్ళకి ఇంటెలిజెన్స్ వచ్చినప్పుడు దాన్ని అటాక్ చేశారు. అటాక్ చేయంగానే దాని పక్కన దగ్గరలో ఉన్నటువంటి ఒక క్యాంప్ అంతా కూడా దగ్ధమైపోయి 45 మంది దాకా చనిపోయారని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. నిజంగా ఎంతమంది చనిపోయారో ఇండిపెండెంట్ సోర్స్ ఎవరు చెప్పలేదు. ఇది హమాస్ క్లెయిమ్. ఇది 45 మంది చనిపోయారని చెప్తున్నారు వాళ్ళు. తప్పకుండా కొంతమంది చనిపోయారు, మాత్రం కనిపిస్తోంది, విజువల్స్ కనిపిస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలు కాలిపోయినవి ఇవన్నీ చూస్తున్నాం. చాలా భయంకరమైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఏ యుద్ధంలో అయినా ఇవి జరుగుతాయి. సరే, మనకు తర్వాత ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఏం బెంజమిన్ నెతన్యాహు రాత్రి నువ్వు చెప్పిన స్టేట్మెంట్ ఆల్రెడీ ఇచ్చేయడం జరిగింది. కానీ మరుసటి రోజు 2 రోజుల తర్వాత వీళ్ళంతా చెక్ చేసి శాటిలైట్ ఇమేజెస్ అన్నీ వచ్చిన తర్వాత దీనికి 180 మీటర్ల దూరంలో ఉన్నాయి వీళ్ళు అటాక్ చేసిన దానికి. అంత పెద్ద ఎక్స్ప్లోజన్ ఎలా వచ్చింది అంటే, ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఏంటంటే ఆ ప్రాంతంలో వాళ్ళ సామాగ్రి, మందు సామాగ్రిని నిక్షిప్తం చేసుకున్నారు. ఓకే, వీళ్ళ వాడినటువంటి బాంబు కెపాసిటీ కూడా చాలా చిన్నది. సో అది పేలిపోయింది. అది పేలడంతో ఇది అటాక్ వచ్చింది. సో ఈ నెరేటివ్ ఎవరు పట్టించుకోలేదు కదా. సివిలియన్స్ చచ్చిపోయారు, నువ్వే చంపావు, నువ్వు రాక్షసుడివి. ICC దగ్గర నుంచి అరెస్ట్ వారెంట్లు, సౌత్ ఆఫ్రికా వచ్చేసి నరరూప రాక్షసుడు అనడం, రెచెప్ తయ్యబ్ ఎర్డోగాన్ వచ్చేసి అసలు రక్త పిపాస అనడం, ఇటువంటివన్నీ స్టేట్మెంట్స్ చూస్తున్నాం మనం. జో బైడెన్ వాళ్ళు కూడా క్రమేపీ ఇటువంటి అవాయిడ్ చేయాలంటూ వాళ్ళు ఏదో స్టేట్మెంట్లు, యూరోప్ ఒకలాగు, అందరూ అతని మీద వచ్చి పడ్డం చూసాం మనం. కానీ అతను మాత్రం చాలా సీరియస్గా ఇక్కడ హమాస్ని నిర్మూలించి తీరుతాను అని నిర్ణయించుకొని అతను వెళ్తున్నాడు. కానీ ఇటువంటి సెట్ బ్యాక్స్ అన్న వస్తాయి, కొల్లాటరల్ డ్యామేజెస్ అని జరుగుతాయి. దీన్నే వాళ్ళు అస్త్రంగా వాడుకుంటున్నారు. మనుషుల ప్రాణాలకు విలువ లేదు వాళ్ళకి. జీవించిన మనిషి కంటే చనిపోయిన మనిషి వాళ్ళకి చాలా విలువైంది హమాస్కి. అది వాడుకుంటున్నారు వాళ్ళు. ఈ విషయాలన్నీ తెలియకుండా ఆల్ ఐస్ ఆన్ రఫా అని చెప్పి స్వరా భాస్కర్ కావచ్చు, మాధురి దీక్షిత్ కావచ్చు, హన్సికా మోట్వానీ కావచ్చు,
మన సెలబ్రిటీస్ చాలామంది వీళ్ళందరూ కూడాను మనం వీళ్ళందరూ ట్వీట్ చేయడం ఇవన్నీ చూసాం మనం. రకుల్ ప్రీత్ సింగ్ చాలామంది ట్వీట్ చేశారు, ఇవన్నీ కూడా ట్వీట్ చేశారు. ఆలియా భట్ చాలామంది ట్వీట్ చేశారు ఇవన్నీ. సో ఈరోజు కంగనా రనౌత్ మనం చూస్తే కనుక ఆవిడ ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత హిమాచల్లో ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. కంగనా రనౌత్ ఎక్కడో రఫాలో ఏదో జరిగిన దాని గురించి మీరు ట్వీట్లు చేశారు, మరి October 7th ఆ దేశంలోనే స్త్రీల పట్ల ఇన్ని అత్యాచారాలు జరిగాయి కదా, వాళ్ళ స్త్రీలను ఎత్తుకుపోయి అంత హింసించి చిత్రహింసలు చేసి వాళ్ళ మీద క్షోభ పెట్టారు కదా, చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళని మైక్రోవేవ్లో వేసి తగలబెట్టారు కదా, వీటి గురించి మీరు ఎందుకు ట్వీట్ చేయలేదు అని ఫస్ట్ ప్రశ్నించింది అమ్మ. అంటే ఇవి ట్వీట్ చేయమని డబ్బులు ఇవ్వలేదు కదా సార్. కరెక్ట్. రెండవది, మన దేశంలో జరుగుతున్నాయి సందేశ్ ఖాళీలో ఇంత భయంకరమైన ఘటనలు జరిగాయి, దాని గురించి మీరు ఏమైనా స్పందించారా? కాశ్మీరీ పండితుల గురించి మీరు ఏమైనా స్పందించారా? సో దిస్ మన దేశం గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం అని ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్. ఇందాక నువ్వు చెప్పిన స్టేట్మెంట్ చాలా కరెక్ట్. వీళ్ళందరికీ ఎక్కడి నుంచో పైసలు వస్తున్నాయి అంతే. అంటే ఏదో ఎకో సిస్టమ్. సార్ యాక్చువల్లీ నేను ఈ మధ్య కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇన్స్టాగ్రామ్స్ కానీ వీటిలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెట్ ఎలా ఉందంటే, వాళ్ళు చేసే ప్రతి ట్వీట్, ప్రతి పోస్ట్ అంటే 90%, 98%, 99% వేసుకోవచ్చేమో. సెలబ్రిటీస్ ముఖ్యంగా వాళ్ళు చేసే పోస్టుల్లో చాలా వరకు కమర్షియలే. చాలా వరకు ఇప్పుడంతా మార్కెటింగ్ మారిపోయింది, అడ్వర్టైజ్మెంట్ మారిపోయింది. ఇంతకుముందు అడ్వర్టైజ్మెంట్ సపరేట్గా చేసుకునే వాళ్ళు, ఇది వేరే ఉండేది. బట్ అలా కాదు, ఇప్పుడు ప్యూర్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో వాళ్ళు చేసే ట్వీట్స్ దగ్గర నుంచి, వాళ్ళు చేసే ప్రతి వ్యాఖ్య దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా బిజినెస్ వచ్చింది, అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. సో డెఫినెట్లీ ఇట్స్ బ్రాండింగ్. సో ఆ బ్రాండింగ్ ప్రమోషన్లో భాగంగా నాకు తెలిసి అది ఎవరైనా వాడుకోవచ్చు. రేపు పొద్దున ఖలిస్తానీలు డబ్బులు ఇచ్చి మీరు ట్వీట్ చేయమన్నా కానీ చేయొచ్చేమో. కరెక్ట్, జరిగింది కూడా. జరిగింది కూడా. ఇప్పుడు రిహానా yes you are right. రిహానా మనకు అది మన వ్యవసాయ చట్టాలకు సంబంధించి ఈవెన్ ట్విట్టర్ లో మనం అప్పుడు చూసాం ఖలిస్తానీ రెఫరెండం 2022. అది హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ లోకి ఎలా వచ్చింది అంటే బికాస్ ఆఫ్ దట్. సో యా యు ఆర్ రైట్. వీళ్ళందరికీ పైసలు వచ్చాయి. ఎవరు ఫండ్ చేస్తున్నారు? ఏ ఎకో సిస్టమ్ ఫండ్ చేస్తోంది? దీనిని మనం ప్రాసిక్యూట్ చేయవలసిన ఆవశ్యకత మనకుంది. మోదీ గారు ఒక హింట్ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో పాకిస్తానీ ఫవాద్ చౌదరి, PTI లీడర్, మన ఇమ్రాన్ ఖాన్లో మంత్రిత్వ శాఖలో ఆయన ఇన్ఫర్మేషన్ మినిస్టర్గా ఉన్న అతను, కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ గెలవాలని నేను కోరుకుంటున్నాను, బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం, వీళ్ళిద్దరిని ఎండార్స్ చేయడం చూసాం మనం. అరవింద్ కేజ్రీవాల్ ఏమో నీ దేశం నువ్వు చూసుకో, నాకు తెలియదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. రాహుల్ గాంధీ దానికి స్పందన కూడా లేదు. అప్పుడు మోదీ గారు ఆ విషయం ఎత్తితే కనుక ఈ విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇన్వెస్టిగేట్ చేయాలన్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ ఇవ్వలేదు, కానీ నిజంగా చేయాలి. వీళ్ళందరికీ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వీళ్ళు ఈ ఇన్ఫ్లుయెన్స్ను వాడుకుంటున్నారు? వీళ్ళని మన దేశ వ్యతిరేకంగా, పొలిటికల్ ఆపోజిషన్కి ఏం పర్వాలేదు, అపోజ్ చేస్తే దానికి ఏం పర్వాలేదు. దేశ వ్యతిరేకమైనటువంటి శక్తులకు, భావాలకు వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ను వాడుకుంటున్న వాళ్ళని ఎండగట్టవలసిన ఆవశ్యకత తప్పకుండా ఉంది. అండ్ ఈవెన్ ఇజ్రాయెల్ ఫిలడెల్ఫీ కారిడార్ ని కూడా కంట్రోల్లోకి తీసుకుంది కదా సార్. ఒకసారి ఇది చాలా కరెక్ట్, ఇది చాలా కీలకమైంది. ఫిలడెల్ఫీ కారిడార్ అన్నది మనకు గాజా స్ట్రిప్లో, గాజా పట్టీలో, ఈజిప్ట్ గాజా మధ్యలో ఉన్నటువంటి బార్డర్ అయితే ఉందో ఆ బార్డర్ దగ్గర కొంత చిన్న భూభాగాన్ని వాళ్ళు ఫిలడెల్ఫీ కారిడార్ అని పిలుస్తారు. ఈ కారిడార్ని ఓపెన్గా వదిలేరు, అంటే అక్కడ ప్రజలు ఎవరు ఉండడానికి వీల్లేదు. దాన్ని గాజా వాళ్ళే దాన్ని మెయింటైన్ చేసుకునే వాళ్ళు, దానికి ఆవలి వైపు ఈజిప్ట్ ఫోర్సెస్ ఉండేవి. వీళ్ళు దీన్ని తీసుకోవాలని వెళ్తున్నప్పుడు, ఎందుకంటే రఫాన్ మొత్తం కంట్రోల్లో తీసుకోవాలి, రఫాన్ కంట్రోల్లో తీసుకోవడానికి వెళ్దామని చెప్పి ఇజ్రాయెల్ సోల్జర్స్ వెళ్తుంటే ఈజిప్ట్ నుంచి ఫైరింగ్ చేశారు. మరి ఈజిప్ట్కి ఇజ్రాయెల్కి మైత్రి ఉండదు, వాళ్ళకి ఒప్పందాలు ఉన్నాయి. వీళ్ళని ఎవరిని రానివ్వము అని చెప్పి వాళ్ళ బార్డర్ని చాలా పటిష్టం చేసుకుంది ఈజిప్ట్. మరి అటువంటిప్పుడు ఇజ్రాయలీ సైనికుల మీద ఫైరింగ్ ఎందుకు చేశారు వాళ్ళు? వీళ్ళు ఎదురుకాల్పులు చేసేసరికి ఒక ఈజిప్ట్ సైనికుడు చనిపోయాడు. సో వాళ్ళిద్దరి మధ్యలో డైరెక్ట్ కన్ఫ్రంటేషన్ జరిగింది. అది అయినా కానీ కూడా వీళ్ళు వెళ్ళి ఆ ఫిలడెల్ఫీ కారిడార్ని కంప్లీట్గా వాళ్ళ చేతిలో తీసుకున్నారు. ఎందుకు? ఇందాక నేను చెప్పాను కదా, 70 టనల్స్ ఉన్నాయి దాని కింద నుంచి. అంటే బార్డర్ ఫెన్సింగ్ కింద నుంచి భూమి గుండా, సొరంగాల గుండా వీళ్ళు ఈజిప్ట్కి వెళ్తున్నారు. మరి ఇజ్రాయలీ పౌరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని నిజంగా గాజాలోనే ఉంచారా, లేదా వాళ్ళని ఈజిప్ట్కి తరలించి అక్కడి నుంచి టర్కీ ఇంకెక్కడైనా తీసుకువెళ్ళారా కూడా మనకు తెలియదు. అది పరిస్థితి. అందుకనే దాన్ని 100% వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి హమాస్ యొక్క శక్తిని వాళ్ళని కంప్లీట్గా క్షీణించి దాన్ని కంట్రోల్లో తీసుకోవాలంటే ఫిలడెల్ఫీ కారిడార్ చాలా కీలకం. కానీ దీంట్లో ఒక లీగల్ ప్రాబ్లం ఎక్కడ ఉందంటే,
ఈజిప్ట్కి ఇజ్రాయెల్కి ఉన్న ఒప్పందం ప్రకారం ఈ ఫిలడెల్ఫీ కారిడార్ ఎవరో ముట్టడానికి వీల్లేదు, దాన్ని వదిలేయాలి, ఫ్రీగా వదిలేయాలి. మరి ఇప్పుడు ఇజ్రాయెల్ దాన్ని ఆక్రమించింది కాబట్టి ఈజిప్ట్ ఏమైనా దాన్ని వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఒప్పందాన్ని తెగదెంపులు చేసుకుంటుందా చూడాలి. లేదా ఇది టెంపరీ, హమాస్ని మేము హతమార్చిన తర్వాత మళ్ళీ దీన్ని వదిలిపెడతామని ఇజ్రాయెల్ ఏమైనా చెప్తుందా, రాబోయే రోజులే మనకు తెలుస్తాయి. ఈజిప్ట్ మాత్రం ప్రస్తుతానికి ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో, అంటే వాళ్ళు ఈ 50 టన్నల్స్కి వాళ్ళు సమాధానం ఇచ్చుకోలేరు కదా, ఆ పరిస్థితుల్లో కక్కలేక మింగలేక ఉంది ఈజిప్ట్ ఈరోజు. కానీ రాబోయే రోజుల్లో మరి ఇది హమాస్ యొక్క చర్యలకు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టు ఏమైనా తెలిస్తే మరి ఇజ్రాయెల్ స్పందన ఎలా ఉంటుంది, ఈజిప్ట్ ఎలా దాన్ని రియాక్ట్ అవుతుందని మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.